ज़्यादा लगा है क्या? 12:24. సో ఒక చిన్న రైడ్కి వెళ్ళాను. నిన్న మనం వచ్చిన NH44 అండ్ ఇప్పుడు మనం వెళ్తున్నాము త్రివేంద్రం వయా నాగర్కోయిల్. ज़्यादा लगा है क्या? हेलो हेलो पकड़ो पकड़ो सर. हाँ बैंडेज. पीछे से आ गए क्या? उनको 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 पूछो ना क्रीम चाहिएगा. बैंडेज 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 स्टिचिंग स्टिचिंग ओके. एम्बुलेंस आ गए. उठा 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 पैया 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 சரி போட்டுருங்க. ஃபோன் 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 நிமிருங்க எந்த நிமிருங்க. வேற ஒன்றும் இல்லைப்பா. தம்பி தம்பி உட்காரு. ओ अन्ना थोड़ा उधर दो. पेरू एरिया पेरू லொக்காலிட்டி கரெக்டாக ஏரியா தெரியல ப்ரோ. நாங்களும் பைக்கில் தான் வந்தோம். என்ன ஆக்சிடெண்ட்டா? యాక్సిడెంట్ యాక్సిడెంట్ ఆడంగా 2 వీలర్ అండ్ 4 వీలర్. చాలా ఘోరంగా అయింది యాక్సిడెంట్ మాత్రం. అందుకే హెల్మెట్స్ అనేటివి వాడాలి. హెల్మెట్స్ ఉంటే ఇంపాక్ట్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. ఒక ఆయనకైతే పూర కండకే తాకింది. ఇంకో ఆయన నడుచుకుంటూ వచ్చే ఆయనకు ఘోరంగా తాకింది. సో అదే అన్నమాట. We are on our way to Trivandrum. Okay bro. So Kanyakumari to Trivandrum distance only 90 km, 90 to 96 km. కానీ ఆ 90 km కవర్ చేయడానికి 2 hours 35 minutes చూపిస్తుంది. రీజన్ అంటే సింగిల్ రోడ్ ఉంది.
ఇంకో విషయం చెప్పేది మర్చిపోయాను మీకు, ట్రివెండ్రంలో, సో ట్రివెండ్రం కానీ కేరళలో కానీ, సో కేరళ మొత్తం ప్యాచ్ సింగిల్ రోడ్ ఉంటాయి, ఘాట్ సెక్షన్. సో ఈస్టర్న్ ఘాట్ అండ్ వెస్టర్న్ ఘాట్ సో కలిసిన ఒక ప్లేస్కి మ్యాజికల్ వ్యూ అంటారు. సో మ్యాజికల్ వ్యూ పాయింట్. సో ఆ మ్యాజికల్ వ్యూ పాయింట్లో మనం ఇప్పుడు ఎంటర్ కాబోతాం కొద్దిసేపటి తర్వాత. ట్రివెండ్రంలో యాక్చువల్లీ ఉంది మ్యాజికల్ వ్యూ పాయింట్ ఉంది. సో ఆ రూట్లోనే మనం ఇప్పుడున్నాము. తమిళనాడు అండ్ కేరళ. సో ఫైనలీ మనం ఎంటర్ అవుతున్నాం 6th స్టేట్ కేరళ. ఆల్రెడీ ఎంటర్ అయినాం. ఏంటంటే ఆడ ధర్నాలు చేస్తున్నారు కొందరు, సో అందుకే ఆడ వ్లాగ్ చేయలేదు. సో జస్ట్ దాటిన తర్వాత 200 మీటర్ డిస్టెన్స్లో ఒక ఫాస్ట్గా కాఫీ షాప్ ఆడ ఆగి కాఫీ తాగుతూ వ్లాగ్ చేయడానికి ఆపాను. కేరళ ఎంటర్ అవుతున్నాం మనం ఇప్పుడు. కేరళలో మనం ఫస్ట్ వెళ్ళేది ట్రివెండ్రం. కలుద్దాం మనం కాఫీ తాగిన తర్వాత. నేషనల్ హైవే 66 ఎంటర్ కాబోతున్నాం మనం ఇప్పుడు. వండర్ఫుల్ టెరెన్ యాక్చువల్లీ. ఇలాంటి ప్లేస్లో ఇల్లు ఉంటే అసలు అది వేరే కిక్కు. ఇంకొక జన్మ ఉంటే నేను కంపల్సరీ కేరళలో పుట్టాలి అని కోరుకుంటున్నాను దేవునికి. రోడ్ అంతా బ్లాక్ అయిపోయింది ఇది, అందుకే అంతా అందరికి రివర్స్ పంపిస్తున్నారు. వేరే రోడ్ ఉందా ఒకసారి గూగుల్ మ్యాప్స్లో చెక్ చేయాలి. ఈ నుంచే పోతున్నారు అందరూ. సో మేబీ మోస్ట్ ప్రాబ్లమ్ ఇదే రోడ్ ఉండొచ్చు. అసలు వేరే లెవెల్ సీన్ ఉంది. అద్భుతం. సన్సెట్ అయితే అయిపోయింది, అందుకే ఈ షేడ్ కనిపిస్తుంది పైన మనకు. సో ఆగి ఒక ఫోటో వీడియో తీసుకొని వెళ్దాం. బ్రిడ్జ్ మీద ఆగి ఫోటో తీసుకొని కింద వెళ్దాం అనే టైంలో డైవర్జన్ వచ్చింది. ఇప్పుడు డైవర్జన్లో ఇప్పుడు కింద నుంచి వెళ్తున్నాం. ఇప్పుడు ఫోటో ఆడ తీసుకోగలుగుతాం, ఇంకా మళ్ళీ కష్టమే. షిట్, ఇలాంటి మూమెంట్ మిస్ అవుతున్నాం. బండి సైడ్ తీసుకునేటప్పుడు కళ్ళులో ఏదో పోయింది. ఐ థింక్ చాలా పెయిన్ అవుతుంది. అబ్బా, చిన్న పురుగు ఉంది, కనిపిస్తుంది. చాలా పెయిన్ అయినాయి. ఇంకొక విషయం, మూన్, జూపిటర్ అండ్ వెనస్, సో ఈ మూడు ఒకే లైన్లో అలైన్ అవుతాయి ఈరోజు కూడా. సో లాస్ట్ 3 days నుంచి ఈ సీన్ కనిపిస్తుంది. మనం పూణే టు కన్యాకుమారి నాన్ స్టాప్ రైడ్ చేసిన రోజు కూడా నేను చూశాను. ఈరోజు మాత్రం కంపల్సరీ మనం ఆ వ్యూ మాత్రం మనం క్యాప్చర్ చేద్దాము. సో ఒకే లైన్లో వస్తాయి మొత్తం. సో 3, మూన్, వెనస్ అండ్ జూపిటర్. సో ఇవి 3 మనం ఈరోజు కవర్ చేద్దాం. ట్రివెండ్రంలో ఆగిన తర్వాత రూమ్ తీసుకొని ఈ పని మనం స్టార్ట్ చేద్దాం. కోవళం ఇంటర్నేషనల్ బీచ్. సో కేరళలో సేమ్ పేరు మీద 2 బీచ్ ఉన్నాయి, కొల్లం అండ్ కోవళం. సో కోలం బీచ్ అడిగితే కోవళం అడ్రస్ చెప్తారు, కోలం బీచ్ అడ్రస్ అడిగితే కోవళం బీచ్ చెప్తారు. సో బీ కేర్ఫుల్, ఎందుకంటే లాస్ట్ టైం 2016లో నేను వచ్చినప్పుడు నేను కూడా ఇలాగనే కోలంకి వెళ్ళాను. కోలం ఈ నుంచి 43 కిలోమీటర్ ఉంది ఇంకా. సో కోలం వెళ్ళాను, కోలం నుంచి మళ్ళీ రిటర్న్ నేను కోవళం వచ్చాను. సో బీ కేర్ఫుల్ ఈ బీచ్కి వెళ్ళేటప్పుడు. సో బైక్ పార్కింగ్ స్టాండ్ కోవళం బీచ్. అండ్ లగేజ్ తీసుకున్నాను, ఇంపార్టెంట్ అయిన లగేజ్ ఒక్కటే తీసుకున్నాను. అండ్ రూమ్కి వెళ్తున్నాను ఇప్పుడు. సో రూమ్ వ్యూ చూపిస్తాను రూమ్కి వెళ్ళిన తర్వాత. టైం 9:20 అవుతుంది, 9:18. సో వచ్చేసరికి వచ్చిన తర్వాత ఫస్ట్ డేటా ట్రాన్స్ఫర్ చేశాను. ఫస్ట్ ప్రయారిటీ డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, ఆ తర్వాతనే రిమైనింగ్ మనం ఉన్న పనులు మనం చేసుకోవాలి. ఫ్రెష్ అప్ కానీ లగేజ్ కానీ మొత్తం చేసుకోవాలి. సో ఫస్ట్ ఫ్రెష్ అప్ అవుతాం, తర్వాత లగేజ్ ఏం ఎక్కువ తీసుకురాలేదు. సో జస్ట్ చిన్న లగేజ్ తీసుకొచ్చాను, ఎక్కువ లగేజ్ తీసుకొచ్చాను. రిమైనింగ్ లగేజ్ మొత్తం ప్యానెల్స్ అండ్ బాక్స్లో అలాగే పెట్టాను. సో డేటా ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి డిన్నర్ కోసం వెళ్ళాలి. ఇప్పుడు సాటర్డే, అందుకే వెజ్ ప్రిపేర్ చేసుకోవాలి. చాలా ఇష్టం ఉంది ఫిష్ తినడం మీద.
సో ఫిష్ చాలా సూపర్ ఉంటాయి. సో అందుకే బట్ రేపు సండే కదా, రేపు ఎంజాయ్ చేద్దాం. రేపు కావాలంటే లంచ్ చేసి వెళ్దాం. రేపు కూడా వీలు కాదు, ఎందుకంటే మనం టెంపుల్కి వెళ్ళాలి. సో రేపు కూడా స్కిప్ చేసుకోవాల్సి వస్తుంది. ఎనీవే సో చూద్దాం, మనం రేపు మార్నింగ్ చూద్దాము. సో సో కోవడం బీచ్, లైట్ హౌస్, హవా బీచ్ ఉంది అండ్ కోవడం బీచ్ ఒకటి ఉంది. సో లైట్ హౌస్ బీచ్ ఒకటి ఉంది. సో ఇది లైట్ హౌస్ బీచ్. సో మధ్యలో ఆడ ఆ సెంటర్లో కనిపిస్తుంది కదా ఆడ, సో ఆడ కనిపిస్తుంది హవా బీచ్. అండ్ ఆ తర్వాత బ్యాక్ సైడ్లో కోవడం బీచ్ ఉంది. సో సో నైట్ డిన్నర్లో దోశ ఎంజాయ్ చేస్తున్నాం మనం. బీచ్, సో చంద్రుడు అండ్ ముందర కనిపిస్తుంది కదా ఈ మొత్తం బీచ్. సో ఇది కోవడం బీచ్ ఇది. అండ్ ఇటు సైడు హవా బీచ్ అండ్ బ్యాక్ సైడ్లో లైట్ హౌస్ బీచ్. సో డిన్నర్లో దోశ ఎందుకు ఇస్తున్నాను అంటే మధ్యాహ్నం చాలా హెవీ లంచ్ చేశాను. సో ఆడ రాజస్థాన్ డాబాలో. సో అందుకే దోశ ఆర్డర్ చేసి పార్సల్ పెట్టాను. సో రూమ్ బాయ్ మీద ఆయన తీసుకొచ్చాడు. సో ఎడిటింగ్ చేస్తుంది ఇంతసేపు. ఇప్పుడు దోశ ఎంజాయ్ చేసి ఎడిటింగ్ చేసుకొని వ్లాగ్ కంప్లీట్ చేద్దాం. 12:24. సో ఒక చిన్న రైడ్కి వెళ్ళాను ఇంత నైట్. సో రైడ్ స్పెషల్ రైడ్ ఉంది నా కోసం. సో రైడ్ గురించి డీటెయిల్ నేను రూమ్కి వెళ్ళిన తర్వాత డీటెయిల్ చెప్తాను. నైట్ రైడ్ చేసి రూమ్కి వచ్చేసాము. కేరళలో ఉన్న వన్ ఆఫ్ ద మై బెస్ట్ ఫ్రెండ్. సో వాళ్ళు సజెస్ట్ చేశారు. ఆ పర్సన్ నాకు చెప్పాడు యూట్యూబ్లో అయితే వీడియో వేస్తా అంటే షూట్ చేయకండి అన్నారు. సో అందుకే వీడియో షూట్ చేయలేదు అలా. సో ఆ పర్సన్ని రేపు మీకు పర్సనల్గా డైరెక్ట్ మీట్ చేస్తాను. ఎందుకంటే రేపు మనం వెళ్ళే ప్లేసు ఆయన సజెస్ట్ చేశాడు. ఆయననే మొత్తం ఆ ప్లానింగ్ మొత్తం ఆయన చేశారు. సో ఆ పర్సన్ని రేపు నేను మీకు మీట్ చేస్తాను. అండ్ రేపటి వ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా వండర్ఫుల్గా ఉంటుంది. ఒక లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ నా కోసం కూడా. ఎందుకంటే నేను ఫస్ట్ టైం అలాంటి యాక్టివిటీ చేయబోతున్నా రేపు. 2016లో నేను చెప్పాను కదా. సో చాలాసార్లు చెప్తున్నాను వ్లాగ్లో. 2016 కన్యాకుమారి, 2016 కేరళ. సో ఇవి అన్నీ నా కోరికలు. ఆ టైంలో నేను 2016లో నేను ట్రావెల్ చేసినప్పుడు ఇవి అన్నీ నా కోరికలు ఉన్నాయి. ఆ కోరికలు ఈరోజు నేను కంప్లీట్ చేయబోతున్నాను. నేను ఈరోజు నిన్న కూడా నేను కంప్లీట్ చేశాను అండ్ రేపు కూడా కంప్లీట్ చేయబోతున్నాను. సో అందుకే ఆ వ్లాగ్ అంతగానో ఇంట్రెస్టింగ్గా నేను చేస్తున్నాను. స్పెషల్లీ కేరళ, కన్యాకుమారి. నా కోరికలలో ఉన్న ఒక కోరిక రేపు కంప్లీట్ చేయబోతున్నా. నా ఛానల్ని ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేయకండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగనే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. కలుద్దాం మనం నెక్స్ట్ వ్లాగ్లో. సో అప్పటి వరకు సీ యూ సూన్, బాయ్.